హాయ్ ఫ్రెండ్స్, మహాభారతంలోని ద్రోణుని యొక్క జీవిత చరిత్ర తెలుసుకుందాం. దానికంటే ముందు ప్లీజ్ వీడియో చూసి ప్రతి ఒక్కరూ వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఇది రిక్వెస్ట్. ఇక కథలోకి వెళ్దాం. ద్రోణుడి యొక్క జీవిత చరిత్ర. మహాభారతంలో వెన్నెల పోటున ఓ పర్వత శిఖరం ఉంది. అక్కడ ఓ మహర్షి తపస్సు చేసుకుంటున్నాడు. అతడు ఎవరంటే భరద్వాజుడు. ఒక అడవి తీరంలో మహర్షి భరద్వాజుని యొక్క తపస్సులో నుంచి పుట్టాడు ఓ పిల్లవాడు. అతడే ద్రోణుడు. ద్రోణాచార్యుని వయస్సు పెరిగింది, కానీ ధనం లేదు అతని దగ్గర. అయితే అతనికి ఒక సామ్రాజ్యం ఉంది, అదే విజ్ఞానం. అతని యొక్క కళ శస్త్రశాస్త్రాలలో ప్రావీణ్యం పొందాడు. ఒకరోజు ఒక ముని దగ్గరకు వెళతాడు ద్రోణుడు. చుట్టూ అగ్నిమంటల మధ్య ఒక యోధుడు ఉన్నాడు. అతడే పరశురాముడు. అతని ఎదురుగా నిలబడి ఉన్నాడు ఒక బ్రాహ్మణ యువకుడు. అతనితో పాటు చాలామంది అయితే అక్కడ ఉన్నారు. అక్కడ విడమరుచుకున్న ఆయుధాలను బ్రాహ్మణులకు ఇచ్చేస్తూ ఉన్న పరశురాముడి దగ్గరికి వెళ్తాడు ద్రోణుడు. అప్పుడు పరశురాముడు, ఏమి కావాలి నీకు అని అడిగితే, ప్రభు, నాకు ఆస్తి వద్దు, నాకు ఆధ్యాత్మిక బాణసాటి కావాలి ప్రభు అని అడుగుతాడు ద్రోణాచార్యుడు. పరశురాముడు అది విని నవ్వి ఓ అస్త్రాన్ని చేతిలో పెట్టాడు. అదే బ్రహ్మాస్త్రం. ఆ అస్త్రంలో ద్రోణుడు ఇప్పుడు ఒక అసాధారణమైనటువంటి గురువు అవతారం ఎత్తాడు. ద్రోణాచార్యుడు చిన్నతనంలో ఒక చిన్న రాజమహల్లో ఓ యువరాజు ఉంటాడు. అతడి పేరు ద్రుపదుడు. అతని చెంతలో చిన్న ద్రోణుడు. ఇద్దరూ కలిసి ఆడుకొని మాట్లాడుకొని నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడు ద్రుపదుడు మాట్లాడుతూ, రేపు రాజవంశాధిపతి అవుతాను, నువ్వు నా స్నేహితుడివి, నీకు ఏమి కావాలి అయినా ఇవ్వగలను అని అన్నాడు ద్రుపదుడు ద్రోణునితో. కొన్ని రోజుల తరువాత కాలం మారింది. ద్రోణుడు అవసరంలో ఉన్నాడు. అతడు ద్రుపదుని దగ్గరకు వెళ్ళాడు. కానీ ద్రుపదుడు మాత్రం ఇప్పుడు ఇలా అంటున్నాడు, ఓ బ్రాహ్మణ, నీవు రాజులు స్నేహితులు కావాలని నువ్వు కలలు కంటున్నావా అని ఘోరాతి ఘోరంగా అవమానకరంగా మాట్లాడుతాడు ద్రుపదుడు. ఆ మాటలకి ద్రోణుడు తన గుండెల్లో చీలిన గాయాన్ని కొట్టిపడేస్తూ ఒక్క మాట అన్నాడు, ద్రుపద, నీ అహంకారానికి బదులుగా ఏదో ఒకరోజు నేను బంధిస్తాను అని అంటాడు. తరువాత అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు ద్రోణుడు. ఒక సింహాసనం వంటి గురుకులం ఎదురుగా కౌరవులు మరియు పాండవులు వారి చేతిలో బాణాలు పట్టుకొని నిలబడి ఉన్నారు. హస్తినాపుర రాజధాని దగ్గర ఒక పెద్ద ఆశ్రమం ఉంది. అది ద్రోణాచార్యుడి గురుకులం. అతని యొక్క విద్యార్థులు ఎవరో మీకు తెలుసా? అర్జునుడు,
భీముడు, ధర్మరాజు, దుర్యోధనుడు మరియు అశ్వత్థాముడు. వీరందరూ ద్రోణాచార్యుడి యొక్క శిష్యులు. అర్జునుడు ద్రోణాచార్యునికి ఎంతో ప్రీతిపాత్రుడయ్యాడు. ఒకరోజు రాత్రిపూట కూడా లక్ష్యాన్ని తారగనిస్తూ ఉన్నాడు అర్జునుడు. దానిని చూసిన ద్రోణుడు ఇలా అన్నాడు అర్జునునితో, ఈ భూమి మీద నీకంటే గొప్ప ధనుర్ధారిని ఉండకూడదు. నీకు నేను మాట ఇస్తున్నాను అని అంటాడు ద్రోణుడు. కొన్ని రోజుల తరువాత ఒక పెద్ద యుద్ధం. అర్జునుడు తుడిపాట సునామీలా ద్రుపదుని రాజ్యంపై విరుచుకుపడతాడు. ఎందుకంటే ద్రోణుడు తన శిష్యుడికి ఆదేశిస్తాడు. ఏమని అంటే, అర్జున, నన్ను అవమానించిన ద్రుపదుని నీవు ఓడించి బంధించి తీసుకునిరా అని చెబుతాడు. అర్జునుడు వెళ్ళి ఘోరాతి ఘోరంగా యుద్ధం చేసి ద్రుపదుని బంధిస్తాడు. అప్పుడు ద్రోణుడు ద్రుపదుని యొక్క సింహాసనాన్ని రెండుగా చీల్చి సగాన్ని వదిలి మిగతా సగాన్ని తానే తీసుకుంటాడు. చుట్టూ మ్రోగే గంటలు, రథాలు, ఆకాశంలో ఉక్కు గర్జన. ద్రోణుడు నడుమ నీలగిరి పురుషుడిలా నిలబడి ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు కౌరవుల యొక్క సైన్యాధిపతి. ఆయన శక్తిని ఎదుర్కోవటం పాండవులకే కష్టం. అతని చేతిలో 100 మంది వీరులు పోతున్నారు అంటే మరణిస్తున్నారని అర్థం. దానికి పాండవులు ఆందోళన చెందుతున్నారు. ద్రోణుడిని చంపకపోతే విజయం దొరకదు అని అనుకుంటారు పాండవులు. మోములో మౌనం. యుద్ధరంగం మధ్యలో కూర్చున్న ద్రోణుడు, అతని పక్కన కూర్చున్నటువంటి ధర్మరాజు తల వంచి ఉన్నాడు. ద్రోణుడి కొడుకు అశ్వత్థామ. పాండవులు యుద్ధంలో ఒక ఏనుగును చంపి అశ్వత్థామ హత అని చెబుతారు. అది కూడా ధర్మరాజు చెబుతాడు. ఇలా అశ్వత్థామ హత అని గట్టిగా పలికి తరువాత చిన్నగా నర కుంభాభిహి అంటాడు ధర్మరాజు. ద్రోణుడు ఆ మాటలు వినగానే ఆశ విడిచి ధ్యానంలోకి వెళతాడు. అప్పుడు అధిగమనించిన ధృష్టద్యుమ్నుడు అంటే ద్రుపదుని యొక్క కుమారుడు వెంటనే ద్రోణుడి తలను నరికేస్తాడు. ద్రోణాచార్యుడు ఓ మహర్షి, ఓ గొప్ప యోధుడు, ఒక గొప్ప గురువు కూడా. అలాగే ఓ తండ్రి, ఓ ప్రతీకారం చేసిన ఓ మనిషి. కానీ చివరికి ఒక అబద్ధమే అతని శ్వాసను ఎత్తుకుపోయింది. విద్య నేర్పేవాడు మరణిస్తే విజ్ఞానం ఓ శూన్యంలో కరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే ద్రోణాచార్యుడు ఒక స్వార్థపు బుద్ధి కలవాడని, ఒక మోసపూరితమైనటువంటి అహంకారి అని చెబుతారు. ఇది ద్రోణాచార్యుడి యొక్క పుట్టుక, ఆయన పెరిగిన వాతావరణాలు, అలాగే ఆయన ఒక గురువుగా ఉండినటువంటి స్థానం, అలాగే ఆయన చివరికి యుద్ధభూమిలో మరణించినటువంటి అంశం. ఇది మొత్తంగా ద్రోణాచార్యుడి యొక్క జీవిత చరిత్ర. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథ మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.